నమస్కారం. అద్దెంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. పేదలకు సీఎంఆర్ఎఫ్ వరం అన్న మంత్రి గొట్టిపాటి. 29 మంది లబ్ధిదారులకు 30 లక్షల విలువల చెక్కుల పంపిణీ. చిరుజల్లులతో బాణసంచ విక్రయదారుల్లో ఆందోళన. పేదలకు సీఎంఆర్ఎఫ్ వరం లాంటిదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం అన్నారు. అద్దెంకి నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్న 29 మంది లబ్ధిదారులకు మంత్రి తన క్యాంపు కార్యాలయంలో 30 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. బాపట్ల కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ప్రకటించారు. ఈ నెల 20న దీపావళి సందర్భంగా ప్రభుత్వం సెలవు దినం ప్రకటించినందున సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జీలు ఇవ్వడానికి ప్రజలు రావద్దని సూచించారు. అద్దంకిలో తాత్కాలిక క్రాకర్స్ దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. 18, 19, 20 తేదీలలో క్రాకర్స్ అమ్మకాలు జరుపుకునేందుకు దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి చిరుజల్లులు పడటంతో దుకాణదారుల్లో గుబులు నెలకొంది. ఒక్కొక్క దుకాణంలో 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు క్రాకర్స్ ఉండటంతో దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటరాక్టివ్ ప్లాంట్ ప్యానెల్ ద్వారా వచ్చిన మోడల్ లెసన్ ప్లాన్ల అవగాహనతో విద్యార్థులకు బోధన చేయాలని డీఈఓ పురుషోత్తం అన్నారు. కాకానిపాలెం జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. టీచర్ హ్యాండ్ బుక్స్, సిలబస్, FA2 పరీక్షలపై రివ్యూ నిర్వహించారు. పాఠశాలలకు ప్రభుత్వం ఇచ్చిన సైన్స్, మ్యాథ్స్ కిట్లను ఉపయోగించుకోవాలన్నారు. డిప్యూటీ డీఈఓ గంగాధర్రావు ఉన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అద్దంకిలోని అంబేద్కర్ భవనం వద్ద జై భీమ్రావ్ భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అద్దంకి మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. విరివిగా మొక్కలు నాటడం, సోలార్ విద్యుత్పై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. వాహన కాలుష్యం తగ్గించి కాలుష్య రహిత సమాజం కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అద్దంకి పట్టణంలోని 12వ వార్డుకు చెందిన మాడిశెట్టి ఏడుకొండలు గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.